ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై నీకు వందనాలు. కొద్దిసేపు ప్రభా లేఖనాన్ని ధ్యానం చేసుకుని పోతా ఉండగా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాను. తగిలిన మా దేవ, మా ప్రియ శ్రోతలందరూ ఈ మాటలు వింటా ఉంటుండగా ప్రభు మీ మీద మాత్రమే మనసు పెట్టగలడానికి మా అందరి హృదయాలను సిద్ధపరచమని మీ దయగల హస్తానికి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? మరొక వారం దేవుని మాటలు వినడానికి మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తి కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మనం మరొక పాఠాన్ని నేర్చుకుందాం. భూమి మీద అవసరత లేని వ్యక్తి ఎవరు కనబడరు. అవసరత తీర్చబడాలి అంటే మనిషి అవకాశాల వైపు చూస్తారు, ఆశించి చూస్తారు, అలాగే ధనం వైపు కూడా చూస్తూ ఉంటారు. అలా ఆశించి భంగపడిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అవసరత కోసమే దేవునికి దూరమై రాజీ పడి జీవించేవారు చాలా మంది కనపడతా ఉంటారు. ఒకవేళ ఈ దినాన్ని మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు అవసరత లేని వ్యక్తి ఎవరూ లేరు కదా. అలాంటి పరిస్థితుల్లో చాలినంత సహాయం, చాలినంత ధనం మనకు లేకపోతే కృంగిపోవడం మన వంతు అవుతుంది. కృంగిపోవడాన్ని బట్టి, విచారించడాన్ని బట్టి మన అవసరతలు తగ్గవు, అవి తొలగించబడవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తా ఉన్నప్పుడు మనల్ని ఆదరించేది దేవుని యొక్క మాటలే. వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అండ్ మై గాడ్ విల్ సప్లై ఎవ్రీ నీడ్ ఆఫ్ యువర్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. ఈ మాట మీరు చాలాసార్లు విన్నారు కదూ. ఈ మాటలో దాచబడిన భావార్థం మనందరికీ ఇట్టే సుపరిచితమైంది. కాగా దేవుడు అనే మాట అన్నారండి అంటే పై వచనాల్లో ఏముందో ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ 15వ వచనం, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమున అయిన యాగమునై ఉన్నది అనే మాట. అప్పుడు చెప్పారు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునని. ప్రియ శ్రోతలు, పౌలు గారి జైల్లో ఉన్నప్పుడు తన కోసం ఆలోచించేవారు, తనను పట్టించుకునేవారు, తన కోసం చేయి చాపేవారు చాలా మంది ఉన్నారు. వారు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈయన చెప్పిన మాట ఏంటి అని అంటే, నేను బోధించడం మొదలుపెట్టినప్పుడు మీరు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మీరు చాలా మంచిగా ఉన్నారు. అయితే మీతో పాటు తెస్సలోనిక వాళ్ళు కూడా సహాయం చేశారు అని చెప్తూ 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెబుతున్నాను. నాట్ దట్ ఐ సీక్ ది గిఫ్ట్, బట్ ఐ సీక్ ద ఫ్రూట్ దట్ ఇన్క్రీజెస్ యువర్ క్రెడిట్. ఎంత అద్భుతమైన మాట.
నేను ఆశిస్తా ఉంది గిఫ్ట్ కాదు, ఈవిని కాదు. నేను ఆశిస్తా ఉంది మీ క్రెడిట్ ఇంక్రీజ్ కావాలని, విస్తారమైన ఫలం రావాలని. శ్రోతలు, అపోస్తలుడైన పౌలు వారి జీవితంలో వారు పాటించిన ప్రిన్సిపల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఇలా అంటా ఉన్నారు. ఎవరు ఇస్తారో వారికి దేవుడు ఎలా సహాయం చేస్తారో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అదే అధ్యాయంలో కొంచెం పైకి వెళ్తే మనకి అద్భుతమైన విషయాలు ఉంటాయి. 12వ వచనం, దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకుని ఉన్నాను. I know how to be brought low, and I know how to abound in any and every circumstance. I have learned the secret of facing plenty and hunger, abundance and need. అని చెప్తూ, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. I can do all things through him who strengthens me అనే మాట. మళ్ళీ అంటాడు, అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని చెప్పిన పౌలు గారు, అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచిది అని పౌలు గారు ఎంకరేజ్ చేసే విధానం, పౌలు గారు ధైర్యం చెప్పే విధానం మన మనసులకు అర్థమైతే మనం జీవించే జీవితంలో మార్పు గంభీరంగా కనబడుతుంది. ఆయన అంటా ఉన్నారు, నన్ను బలపరిచేది దేవుడు, నేను ఆయన యందు సమస్తం చేస్తాను. ఆ మాట అనాలండి అంటే ఎంత ధైర్యం కావాలి. కళ్ళ ముందు అవసరాలు, తొందరలు మనల్ని తరుముతా ఉన్నప్పుడు దేవుని మీద ఆనుకోవడం అనేది కష్టసాధ్యమవుతుంది. కొన్నిసార్లు అవసరతలు మన కళ్ళ ముందు కనపడతా ఉంటే దేవుని మీద కొన్నిసార్లు నిందించడం కూడా జరుగుతుంది. ఏమైపోయావు దేవా అన్నట్లుగా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన, మనకు తెలుసు కాదు. తన బిడ్డల అవసరతల్లో ఎన్నడూ ముఖం చాటేసే దేవుడు కాదు ఆయన. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న సమయంలో మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తా ఉన్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా మానసిక అవసరత కానీ, శారీరక అవసరత కానీ, ఆధ్యాత్మిక అవసరత కానీ, సామాజిక అవసరత కానీ, ఏదో ఒక అవసరత మీ అంతరంగాన్ని పట్టి పీడిస్తూ ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, ఆ అవసరత దగ్గర మీరు నలిగిపోతా ఉన్న విధానం మీకు దేవుని తప్ప ఇంకెవరికి తెలియదు. కొన్నిసార్లు ఏడ్చి కన్నీరు ఇంకిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. మొరపెట్టి సహనం కోల్పోయిన సందర్భం కూడా లేకపోలేదు. కానీ గుర్తుంచుకోండి, పౌలు గారు చెప్పిన మాట, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని. దేవుడు బలపరిస్తే చేయలేనిదేముంటుంది చెప్పండి. మనుషులను సాయం అడిగినప్పుడు వారి మనసులో 2 అభిప్రాయాలు ఉంటాయి. వీరికి ఇస్తే తిరిగి ఇస్తారా, ఒకవేళ ఇస్తే నాకు లాభం ఏంటి అని. లాభాన్ని అపేక్షించకుండా సాయపడేవారు లేరు, అనుమానించకుండా ఆలోచించకుండా సహాయం అందించేవారు కూడా లేరు. అనేక సార్లు చాలా ప్రగాఢంగా నమ్ముతాం, వీరి వద్దకు వెళ్తే తప్పక సహాయం దొరుకుతుంది అని. వాళ్ళు మనకు ఆత్మీయులే అవుతారు, ఆప్తులే అవుతారు. అయినప్పటికీ మన అవసరం దగ్గర హస్తాన్ని చాపినప్పుడు వారి ప్రతిస్పందన ఎలా ఉంటుందండి అంటే, చేద్దాం అనుకున్నాను, నీకు తప్ప ఇంకెవరికి చేస్తా అని చెప్పు, కానీ ఎందుకో ఈసారి నా పరిస్థితులు అంత బాగాలేదు అని చెప్పి అనుమానించిన వాళ్ళు తప్పుకునే సందర్భాలు ఉంటాయి. ఒకవేళ అలా కాకపోతే ఇలా అంటారు, నా దగ్గర లేదు కానీ వేరొకరి దగ్గర తీసుకొని నీకు అందిస్తాను, దానికి ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది మనం ఎక్స్ట్రాగా అని చెప్తారు. అలా చాలా మంది. ఈ మాటలు వింటా ఉన్న నా శ్రోతలు కూడా అటువంటి అనుభవం గుండా ప్రయాణించిన వారై ఉండొచ్చేమో. ఇప్పుడు వినండి, ఏమీ ఆశించకుండా, ఏ మంచి లేదని తెలిసి కూడా, తిరిగి మరలా మన నుంచి ఏమీ పొందుకోలేనని తెలిసి కూడా మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో అర్థమైందండి. శ్రోతలు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను అని. అన్నీ బాగున్నప్పుడు వచ్చి మన ముందు కుర్చీ వేసుకుని కూర్చొని మన యోగక్షేమాలు తెలుసుకోవడం ఎవరైనా చేసే పనే.
ఏమీ లేని పరిస్థితుల్లో, ఎవరు సాయపడిన పరిస్థితుల్లో, అందరూ ముఖం చాటేసిన పరిస్థితుల్లో మన దగ్గరకు వచ్చి మన యోగక్షేమాలు తెలుసుకొని మనతో మాట్లాడి ధైర్యపరచడం అంటే అది ఎవడు చేసే పని కాదు. అలాంటి పరిస్థితుల్లో చేసిన ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, ఎంతో కొంత భయం ఉంటుంది, ఎంతో కొంత అనాలోచన వారి వెనక లాక్కెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు సహాయం చేస్తారు? అందుకే పౌలు గారు అంటా ఉన్నారు, ఇస్తున్న వారిని బట్టి వాళ్ళని తృణీకరించట్లేదు, నాకు అవసరం ధనం లేదు, వీరు చేస్తున్నారు మంచిది, కానీ నేను ఆశించి చేయడం లేదు ఈ పని, నన్ను బలపరచు అనేందే నేను సమస్తం చేయగలుగుతాను అని. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అనే మాట. నన్ను దేవుడు బలపరుస్తాడు. ఈ మాట మీరు విన్నారు కదా శ్రోతలు? మరొకసారి చదువుతాను, వింటారా? నన్ను బలపరచు అనేందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. దేవుడు బలపరిచేవాడు, దేవుడు కార్యం జరిగించేవాడు, దేవుడు శక్తినిచ్చేవాడు, దేవుడు నడిపించేవాడు, దేవుడు ప్రోత్సహించేవాడు. ఎంత అద్భుతమైన మాటలండి. అంత మాత్రమే కాదు, కిందకు వస్తే అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుందామా? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. And my God will supply every need of yours according to his riches in glory in Christ Jesus. శ్రోత, ఆయన యందు విశ్వాసం ఉంచడం మనకెంత గొప్ప భాగ్యం కదా. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును అనే మాట. ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతా ఉన్నారా? నమ్మినట్లయితే తప్పకుండా ఫలాన్ని చూస్తారు. నమ్మాలి అంటే ముందు దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. దేవుని నమ్మకుండా, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోకుండా, పాపాలు విడిచిపెట్టకుండా దేవుని మాటల్ని నమ్మడం అనేది సాధ్యం కాదు. అపనమ్మకను విడిచిపెడదాం. మన అవసరత దగ్గర తన హస్తాన్ని చాపి మన ప్రతి అక్కరలో సాయపడే దేవుని వైపు చూద్దాం. శ్రోతలు, దయచేసి మరొకసారి మాటలు వినండి. ప్రతి అవసరము తీర్చబడును. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను, అవసరం తీర్చబడును. ఈ 2 వచనాలు పక్కన పెట్టుకుంటే, అవసరం తీరకపోతే, దేవుని అనుగ్రహం దొరకకపోతే మనిషి అచేతన అవస్థలకు వెళ్ళిపోతాడు, ఏమీ చేయలేడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని పట్టుకొని ఆయన వైపు చూస్తూ, ఆయన ఏ విధంగా బలపరుస్తారో, ఏ విధంగా ధైర్యపరుస్తారో, ఏ విధంగా ఆదరిస్తారో జ్ఞాపకం చేసుకుని మనం కూడా చెప్పగలుగుదాం, నన్ను బలపరచు అనేందే నేను సమస్తము చేయగలను, నా ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు అని గొప్ప ఆశ మన చింత యావత్తు ఆయన మీద వేసి అంతవరకు నమ్మకంగా సాగుతూ క్రీస్తు కొరకు బలమైన సాక్షులుగా మనం జీవించడానికి ప్రభు సహాయం చేయాలి. చివరికి మాట చెప్తాను. అదునిరామ్ జడ్సన్ జైల్లో ఉన్నప్పుడు బర్మాలో తన భార్య తన చంటి బిడ్డను తీసుకొని దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. అదోని, నువ్వేం దిగులు పడద్దు, క్రీస్తు యేసులో ధైర్యంగా ఉండు, నమ్మకంగా ముందుకెళ్ళు, దేవుని పని జరిగించు, బిడ్డల గురించి నేను చూసుకుంటాను, కంగారు పడద్దు అంటుంది. ఆ సమయంలో పాలు ఇవ్వడానికి తన భార్య దగ్గర పాలు కూడా రాకపోతే ఆ ప్రాంతంలో ఉన్న గర్భిణీ స్త్రీలైన కొంతమంది దగ్గరికి వెళ్ళి, ఎవరైతే ప్రసవించారో వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర పాలు అడిగి తీసుకొచ్చి పాపకు పట్టిస్తుంటుంది, బిడ్డకు పట్టిస్తుంటుంది. అలా కొంతకాలానికి చిక్కి శల్యమైపోతుంది. ఒక రోజున అదోనీరామ్ బయటకు వస్తారు. భార్యలా అంటుంది, అదోని, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నమ్మకంగా ముందుకెళ్ళు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్తూనే తన ఎదుటే కన్ను మూసి ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది.
ఆ సమయంలో కూడా చెక్కు చెదరిన ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్ళి అతను పడిన కష్టం అనేక మంది జీవితాలు నిత్యత్వానికి శ్రమను చూసి కృంగిపోతే, అవసరం దగ్గర అణగారిపోతే, రాజీ పడిపోతే వారి సాక్ష్యం ఈరోజు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాబట్టి మన జీవితాల్లో కూడా రాజీ పడకుండా, అధైర్యపడకుండా ఆయన వైపే చూస్తూ ఆత్మీయతలో ముందు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండనుగాక. ఆమేన్.